కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన చాత్రోంకి గుంజ్ కోటకి మద్దతుగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కారాపూర్ ఎమ్మెల్యే వెట్మ బొజ్జు పటేల్ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో కలిసి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు వెట్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ దేశంలో బీజేపీ మోదీ సర్కార్ చేస్తున్న ఆక్రమణలను ప్రశ్నించేందుకు రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, సేవ్ ఎడ్యుకేషన్ సేవ్ యువర్ ఫ్యూచర్, దేశంలోని యువత నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించటమే లక్ష్యమని, దేశంలో విద్యా వ్యవస్థ బలోపేతం, యువత భవిష్యత్ రక్షణ కాంగ్రెస్ పార్టీ మరియు రాహుల్ గాంధీ బాధ్యత అని తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి యొక్క పిలుపు మేరకు మరి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకించి విద్యార్థి సమస్యలపైన విద్యార్థి గొంతుక అనే స్వరం పేరు మీద విద్యా సమస్యల మీద చాత్రోకి గూంజ్ పేరుతోటి యొక్క జిల్లా కేంద్రాల నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఒకటే, దేశవ్యాప్తంగా కూడా విద్యా సమస్యల మీద విద్యా వ్యవస్థని బలోపేతం చేయడానికి మరి ఆ అంశాలన్నీ కూడా లేవనెత్తడానికి ప్రత్యేకించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మనం కూడా చూసాం, దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎంతో కోచింగ్లు తీసుకుని ప్రిపేర్ అయ్యి తీరా ఎగ్జామ్లు పోయేసరికి పేపర్ లీకేజ్ అవ్వడం, ఇది విద్యార్థుల భవిష్యత్తుకి అది ప్రమాదకరం. అలాంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుని విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు జరగాలి, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి, అదేవిధంగా విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గాలి, తప్పకుండా ఉద్యోగాల కల్పన చేయాలి అనే ఆలోచనతోటి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రత్యేకమైన ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్న క్రమంలో మరి నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం, ఈరోజు ఆ విద్యా సమస్యల మీద ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతి నాయకుడి మీద ఉంది. తప్పకుండా భూస్థాయి నుంచి మొదలుకుంటే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేయడానికి ప్రతి కార్యకర్త కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశంలో కేవలం మతాల మీద కులాల మీద రాజకీయం చేసే కుట్ర ప్రధాని మోదీ గారు చేస్తున్న విషయం మనందరికీ తెలిసినే. తప్పకుండా అలాంటి వారిని గద్దెదించడానికి మరి అనేక రకాల ప్రతిపక్షాలను కూడా ఏకమవుతున్న తరుణం. అదేవిధంగా విద్యార్థి సంఘాలు కావచ్చు, సపరేట్ గా ఉన్న ఎన్జిఓలు కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా గలమెత్తి ఈ యొక్క ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని, తప్పకుండా కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు, విద్యా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా ప్రతి మారుమూల పల్లెటూరులు మొదలుకుంటే జిల్లా కేంద్రాల వరకు కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ముఖ్యంగా యువకులందరూ కూడా మీరు రోడ్లలో వచ్చేసి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పకుండా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే మేమందరం కూడా మరి గాంధీ విగ్రహం వద్ద ఒక శాంతియుత మార్గంలో సంతకాలు చేసే కార్యక్రమం, ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఈ రోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, అదేవిధంగా మండల అధ్యక్షులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఏ గ్రామాల వారికి కూడా ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మరి విజయవంతంగా పూర్తి చేయాలి. తప్పకుండా ప్రతిరోజు ఏదో ఒక మండల కేంద్రం కావచ్చు, అది ఏదో ఒక గ్రామ పంచాయతీ లెవెల్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ఏవైతే ప్రజల వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమాన్ని తప్పకుండా ఎండగట్టే విధంగా ఈ రోజు ప్రతి కార్యకర్త కంకణం కట్టుకుని ఈ కార్యక్రమాలను కూడా చేయాలని కూడా డీసీ సభ్యులుగా ఆదేశాలు ఇస్తున్నా. తప్పకుండా మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. తప్పకుండా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కూడా కంకణం కట్టాలి. దేశంలో జరుగుతున్న సర్వ విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు మనం పశ్చిమ బెంగాల్లో చూసాం,